హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. ఈ వీడియోలో మనం ఐబీపీఎస్ ఆర్ఆర్బి పీఓ రిజర్వ్ లిస్ట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ గురించి అనాలిసిస్ చేయబోతున్నాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్గా రిజర్వ్ లిస్ట్ అని మాట్లాడితే మన అందరికీ తెలుసు, ఇట్స్ అ వెయిటింగ్ లిస్ట్ ఫర్ క్యాండిడేట్స్ సో దట్ బ్యాంక్ కెన్ ఫిల్ ఎనీ వేకెంట్ పొజిషన్స్ వేర్ అ క్యాండిడేట్ ఈస్ నాట్ జాయినింగ్ దట్ పొజిషన్, లేదా ఇంక్రీజ్ ఇన్ వేకెన్సీస్ కానీ అబ్జర్వ్ చేసినప్పుడు దే యూస్ క్యాండిడేట్స్ ఇన్ రిజర్వ్ లిస్ట్ టు ఫిల్ దోస్ పొజిషన్స్. ఈ రిజర్వ్ లిస్ట్ వ్యాలిడిటీ ఎంత ఉంటుందంటే 1 ఇయర్. వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ అంటే ఆ 1 ఇయర్ డ్యూరేషన్‌లో బ్యాంక్ విల్ రిలీజ్ ఆర్ ఐబీపీఎస్ విల్ రిలీజ్ 4 రిజర్వ్ లిస్ట్. సో, ఆ 4 రిజర్వ్ లిస్ట్ దే విల్ స్ప్రెడ్ అక్రాస్ ద ఇయర్. 4 ఉంటుందా గ్యారంటీ అంటే ఇట్స్ అగైన్ అప్ టు ద బ్యాంక్ రిక్వైర్మెంట్స్. అకార్డింగ్‌లీ వాళ్ళు ఆ రిజర్వ్ లిస్ట్‌లో పార్టిసిపేట్ చేస్తారు. లాస్ట్ ఇయర్ ట్రెండ్ చూస్తే బోత్ ఫర్ పీఓ అండ్ క్లర్క్ మొత్తం 4 రిజర్వ్ లిస్ట్స్ వచ్చాయి. ఫస్ట్ రిజర్వ్ లిస్ట్ ఏప్రిల్ 30 వచ్చింది. అంటే ఏప్రిల్ 1 జనరల్‌గా మనకి ఐబీపీఎస్ రిజల్ట్ వస్తది కాబట్టి, ఆ రిజల్ట్ వచ్చాక చాలా మంది కూడా దే వుడ్ హావ్ డ్రాప్డ్ పేపర్స్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ ఆర్ఆర్‌బీస్. కాబట్టి ఏప్రిల్ 30కి వి గాట్ ది ఫస్ట్ రిజర్వ్ లిస్ట్. సెకండ్ రిజర్వ్ లిస్ట్ జూలై 31, థర్డ్ రిజర్వ్ లిస్ట్ అక్టోబర్ 29 అండ్ ఫైనల్ రిజర్వ్ లిస్ట్ మనందరికీ తెలిసినట్టుగానే డిసెంబర్ 31న రిజర్వ్ లిస్ట్ అవుట్ అయింది. సో, దిస్ ఈస్ ఫర్ లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ గురించి మాట్లాడితే స్పెసిఫిక్‌లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ అన్‌రిజర్వ్డ్ కేటగిరీలో కట్ ఆఫ్ ఎంతొచ్చిందంటే మినిమమ్ స్కోర్ 46.7 ఉన్న క్యాండిడేట్ వరకు మనకి ప్రొవిజనల్ అలాట్‌మెంట్ అనేది జరిగింది. రిజర్వ్ లిస్ట్ ఎక్కడి వరకు ఇచ్చారు అంటే మినిమమ్ స్కోర్ వచ్చేసి 45.18 ఉన్నంత వరకు క్యాండిడేట్స్‌ని రిజర్వ్ లిస్ట్‌లో ఉంచారు. సో, వాట్ ఈస్ ద మార్జిన్ అంటే కట్ ఆఫ్ కంటే 1.52 మార్క్స్ అంతవరకు దే హావ్ కెప్ట్ క్యాండిడేట్స్ ఇంటూ రిజర్వ్ లిస్ట్. రెస్పెక్టివ్ కేటగిరీస్‌కి మీరు ఇక్కడ డేటా ఉంది. టేబుల్‌లో మీరు చూసుకోవచ్చు. అదే తెలంగాణ గురించి మాట్లాడితే కట్ ఆఫ్ వచ్చేసి ఫర్ అన్‌రిజర్వ్డ్ కేటగిరీ 47.42 వచ్చింది. రిజర్వ్ లిస్ట్ వచ్చేసి అప్ టు 45.38 పెట్టారు. సో, వాట్ ఈస్ ద మార్జిన్ అంటే 2.04 మార్క్స్ లెస్ దెన్ కట్ ఆఫ్ ఉన్నంత వరకు క్యాండిడేట్స్‌ని దే హావ్ కెప్ట్ ఇంటూ ద రిజర్వ్ లిస్ట్. అండ్ రెస్పెక్టివ్ కేటగిరీస్‌కి యూ కెన్ సీ ద డేటా ఇన్ ద టేబుల్. సో, వాట్ ఈస్ ద ఛాన్సెస్ ఆఫ్ యూ గెట్టింగ్ ద జాబ్ అంటే, సో, మనం ఒక ఎస్టిమేషన్ చేసాం కన్సిడరింగ్ సమ్ మోడరేషన్ ఫ్యాక్టర్. We only talk about the high chances and good chances because 4 result lists వస్తాయి కాబట్టి there's high chance people with these margins will get a job in the respective RRBs. ఆంధ్రప్రదేశ్లో చూస్తే అన్రిజర్వ్డ్ కేటగిరీ గురించి మాట్లాడితే ఇఫ్ యు ఆర్ ఎనీవేర్ బిట్వీన్ 0.1 టు 0.3 ఈ మార్జిన్‌లో ఉన్నారు కట్ ఆఫ్ కంటే తక్కువ అంటే యూ హ్యావ్ ఎ వెరీ హై ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ ద జాబ్. ఇన్ కేస్ మీరు అప్ టు 0.6 మార్జిన్ లోపల ఉన్నారు అంటే యూ హ్యావ్ అ వెరీ గుడ్ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ ద జాబ్ యాజ్ వెల్ బికాస్ మనకి 4 రిజర్వ్ లిస్ట్ అనేది వస్తాయి. సో, ఇక్కడ ఏదైతే నేను వాల్యూ లిస్ట్ చేశానో మీకు ఇన్ని మార్క్స్ కట్ ఆఫ్ కంటే తక్కువ వచ్చున్నాయి అన్న కేసు గురించి చెప్తున్నాను. ఒక ఎగ్జాంపుల్‌గా మాట్లాడితే 45 అనుకోండి కట్ ఆఫ్. మీకు 44.7 అనుకుంటే దట్ ఈస్ 0.3 లెస్ దెన్ కట్ ఆఫ్. ఆ వేరియేషన్‌లో మాట్లాడుతున్నాం మనం ఛాన్సెస్. అదే తెలంగాణలో చూస్తే సేమ్ అన్‌రిజర్వ్డ్ కేటగిరీకి ఎనీవేర్ బిట్వీన్ 0.3 టు 0.6 మార్క్స్ గాని మీకు తక్కువ వచ్చాయనుకుందాం కట్ ఆఫ్‌కి. దెన్ యూ హ్యావ్ వెరీ గుడ్ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ ద సెలక్షన్. అండ్ రెస్పెక్టివ్ కేటగిరీస్‌కి ఐ హావ్ లిస్టెడ్ డౌన్ ద వాల్యూస్. సో, ఈ అనాలిసిస్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే మీరు కట్ ఆఫ్‌కి ఎంత దగ్గరగా ఉంటే ద ఛాన్సెస్ ఆఫ్ యూ గెట్టింగ్ ద సెలక్షన్ అనేది అంత హైగా ఉంటుంది. సో, త్రూఅవుట్ ది ఇయర్ మనకి 4 వస్తాయని ఎక్స్‌పెక్ట్ చేద్దాం ఈ ఇయర్ కూడా. అండ్ ఐ ఆల్రెడీ డన్ మై ప్రీవియస్ వీడియోస్ అబౌట్ రిజల్ట్స్ ఎక్సెట్రా. మీరు అవి చూడండి. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ క్యాండిడేట్స్ హూ ఆర్ ఇన్ రిజర్వ్ లిస్ట్. మీరు డెఫినిట్‌గా ఈ ఇయర్ ఆర్ఆర్‌బీలో సెలెక్ట్ అవుతారని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో ఎంతవరకే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.